అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా శివయ్యని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. సంతోషకరమైన ఆహ్, విషయాన్ని మీ మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. సో, ఆ సంతోషకరమైన విషయం ఏంటంటే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. సో, అయిపోయి కూడా 1 మంత్ అయిపోయిందండి. 1 మంత్ పైనే అయింది. అప్పటి నుంచి వీడియో చేద్దాం అనుకుంటానే అలా డిలే అయిపోయింది. ఈ సంతోషకరమైన విషయాన్ని మీ అందరికీ షేర్ చేసుకుంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. సో ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. అందరికీ రియల్లీ సారీ. ఆ ఎక్సైట్మెంట్ ఆపుకోలేక ఇంక వీడియో చేసేయాలనేసి ఇంకా నా మెదడు ఒకటే పదే చెప్తుందనమాట. సో నా ఈ ప్రయాణానికి తోడుగా ఉండి ఇంత సక్సెస్ని అందించిన ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ శివయ్య, జై భోలేనాథ్, జై శివశంకర్. తర్వాత మై హస్బెండ్ అండ్ నా పిల్లలు అందరూ కూడా నా వెన్నంటే ఉండి ప్రతి విషయంలో సపోర్ట్ చేసి నన్ను ఇంతగా నడిపించి సక్సెస్ సాధించే వరకు కూడా నాకు సపోర్ట్గా ఉండి మోటివేట్ చేసి ధైర్యాన్ని ఇచ్చి అన్నీ కూడా అడ్జస్ట్ అయ్యి నన్ను ఈరోజు ఒక గుర్తింపు వచ్చే స్థాయికి తెచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ స్వీట్ ఫ్యామిలీ. అండ్ నా ఈ సక్సెస్కి ఇంకా అంతకంటే ముఖ్యమైన నా వైటీ ఫ్యామిలీ మెంబర్స్, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. నా ఈ ప్రయాణంలో తోడుగా ఉండి ప్రతి ఒక్క షార్ట్ వీడియోకి ఏంటి, లాంగ్ వీడియోకి ఏంటి, లైవ్కి ఏంటి, ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి నన్ను ఈరోజు సక్సెస్ సాధించేలా చేసినందుకు చాలా చాలా ధన్యవాదములు. సో ఈ సక్సెస్ నా ఒక్కదానిదే అయితే కాదు, మీ అందరి ఆశీర్వాదం అండ్ ప్రేమ, అభిమానం అంతా కూడా ఈ దీనిలో మొత్తం ఇంక్లూడ్ అయి ఉన్నాయి అన్నమాట. సో మీ అందరికీ కూడా మరొక్కసారి శతకోటి నమస్కారాలు చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా మీ ఆదరణ, అభిమానం, మీ ఎంకరేజ్మెంట్, మీ మంచి మంచి మాటలతో ఇంకా ముందుకి నడిపించేలా మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా శివయ్యని కోరుకుంటున్నాను. అన్ని స్ట్రగుల్స్ మనం ఫేస్ చేస్తేనే మనం అనుకున్న స్థాయికి మనం వెళ్ళగలము. సో అందుకోసం దైవ బలం ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, ఇంకా మనల్ని ప్రేమించే వాళ్ళు ఉండాలి, మనల్ని అభిమానించి ఆదరించే వాళ్ళు కూడా ఉండాలని నేను గట్టిగా నమ్ముతానండి. ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా సాధించాలంటే ముందుగా మన శ్రమ, మన హార్డ్ వర్క్ ఉండాలి, మన పట్టుదల ఉండాలి, అన్నిటికన్నా మించి దైవ బలం కంపల్సరీ ఉండాలన్నమాట. సో నాకు శివయ్య తోడుగా ఉండి ప్రతి విషయంలో నాకు ధైర్యాన్ని ఇచ్చి, శివయ్య ఒకటే అనుకునేదాన్ని, శివయ్య ఒకటే, నా హార్డ్ వర్క్ నేను చేస్తాను, సో తర్వాత మీదే భారం అనేసి ఒక దండం పెట్టుకుని ఒక చిరునవ్వు ఇచ్చేసి వచ్చేసేదాన్ని. నేను అసలు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత త్వరగా నేను ఇది సాధిస్తాను. ఇది ఏదో ఒలింపిక్ కప్పు గెలిచినంత ఇదిగా చెప్తుంది ఏంటి అని మీరు ఆశ్చర్యపోకండి. సో నాకు అది ఒలింపిక్ కన్నా కప్పు కన్నా ఎక్కువ అనమాట. బికాస్ లక్షల మంది పోటీ ప్రపంచంలో యూట్యూబ్ అంటేనే ఇప్పుడు కొన్ని లక్షలు పుట్టగొడుగుల్లా ఉన్నాయన్నమాట. వాళ్ళల్లో నేను కూడా ఒక విజయం సాధించిన దాన్ని అని గర్వంగా చెప్తున్నాను అనమాట. అనేవాళ్ళు ఎప్పుడూ అంటూనే ఉంటారండి, మనం అందరికీ నచ్చాలని మనల్ని గాడ్ పుట్టించలేదు, నీకు నువ్వుగా బ్రతికి, నీకు నువ్వుగా హార్డ్ వర్క్ చేసి, నువ్వు అందరినీ మెప్పించేలా ఉండి, ఎవరిని హార్ట్ చేయకుండా, నీ మాటలతో నువ్వు ఎవరిని నొప్పించకుండా, నువ్వు ఎవరికి అన్యాయం చేయకుండా, సో నీ జీవితం నువ్వు జీవించు అని మనల్ని మన అమ్మ నాన్నల ద్వారా మనల్ని జన్మనిచ్చారనమాట. సో అందుకోసం మనం ఎవరికో నచ్చాలని, ఎవరికో నచ్చినట్టు ఉండాలని కాదండి. మనం పుట్టినందుకు ఒక చిన్న సార్థకత, చిన్న పేరు తెచ్చుకుంటే చాలు. యూట్యూబ్ నడిపించడం అంటే అంత ఈజీ కాదండి. ఇంట్లో చూసుకోవాలి, మనం బయట జాబ్ చూసుకోవాలి, మళ్ళీ మన పిల్లల్ని, ఫ్యామిలీని అందరినీ కవర్ చేయాలి, మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి షార్ట్ వీడియోలు చేయాలి, లాంగ్ వీడియోలు చేయాలి, లైవ్ చేయాలి. ఇంత సాధించాలంటే కంపల్సరీ కూడా 100కి 100% మన హార్డ్ వర్క్, ఇంకా ఏమంటారు
రిలాక్స్ అనేది లేకుండా కష్టపడితేనే ఇది సాధించగలమండి. అది మాత్రం నేను 100% చెప్పగలను. ఎందుకంటే అన్నీ అనుభవించే చెప్తున్నాను. నాలాగా అందరూ కూడా, నేను ఒక్కదాన్నే గ్రేట్ అని మాత్రం చెప్పట్లేదు. నాకన్నా ఎక్కువ ఇంకా కష్టపడి సాధించిన వాళ్ళందరికీ కూడా నా తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నమాట. సో నన్ను విమర్శించిన ప్రతి ఒక్కరికి నా సమాధానం ఒకటేనండి. ఈ భూప్రపంచం చాలా విశాలమైనది, విస్తీర్ణమైనది. సో అందులో మీరు నన్ను విమర్శించిన వాళ్ళు, అందులో మీరు సముద్రంలో కాకిరెట్టంతా, నా ఒపీనియన్ అనమాట. సో గట్టిగా స్ట్రాంగ్గా చెప్తున్నాను నేను. మీ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం అండి. సో నేను షార్ట్ వీడియో తీసేసి 24 అవర్స్ తర్వాత, అంటే దాన్ని అప్లోడ్ చేసి ఈరోజు అప్లోడ్ చేసి అంటే మళ్ళీ రేపు ఈవినింగ్ 24 అవర్స్ అయిన తర్వాత నేను వాట్సాప్లో పెట్టుకుంటాను అనమాట. అది నా వాట్సాప్, నా స్టేటస్, నా ఇష్టం కదా. సో వాట్సాప్లో పెట్టే ముందు 15 లైక్స్ సమ్ 20 లైక్స్ ఉంటాయి. మళ్ళీ వాట్సాప్లో పెట్టాక మళ్ళీ రేపు మార్నింగ్ చూస్తే ఆ 15 ఆ 20 ఉంటాయి అన్నమాట. సో ఎంత ఘోరమైన మనుషులండి అసలు. కనీసం అంటే ఒక లైక్ ఇవ్వడం కానీ, ఒక టాలెంట్ని గుర్తించి చిన్న కామెంట్, మీరు కామెంట్ రాయాల్సల్లా ఈమోజీలు ఉన్నాయి కదా, అట్లీస్ట్ చిన్న ఈమోజీలు ఇస్తే ఐ ఫీల్ సో హ్యాపీ కదా. సో అప్పుడు అనుకుంటున్నాను అనమాట, వాట్సాప్లో అయినా సరే ఎందుకు పెడుతున్నానంటే నా ఇష్టం. నా వాట్సాప్లో నేను పెట్టుకుంటా. మీరు చూస్తే చూడండి, లేకపోతే లేదు. మీరు రియాక్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా నా వాట్సాప్ నా ఇష్టం. సో చూడకుండా స్కిప్ చేస్తారేమో అనుకుంటా, కానీ అందరూ చూస్తారు. దగ్గర దగ్గర 250 మంది చూస్తారు. 250 మంది చూసి కూడా నేను ఏదైతే బిఫోర్ వాట్సాప్ పెట్టే ముందు 15-20 లైక్స్ ఉన్నాయో అవే ఉంటాయి అన్నమాట. అది మన జనాల పరిస్థితి అండి. సో అందుకే మన వాళ్ళు అవనివ్వండి, బయట వాళ్ళు అవనివ్వండి, అందరికీ చెప్తున్నాను, మనం ఒకరికి నచ్చాలి అని ఏ రాజ్యాంగంలో రాసి లేదు. సో అది నేను ఫాలో అయిపోతున్నాను అనమాట. మీరు చూస్తే చూడండి, లైక్ ఇస్తే ఇవ్వండి, కామెంట్ చేస్తే చేయండి, లేకపోతే లేదు అనేసి నా వాట్సాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను. అది మీ ఇష్టానికే వదిలేశాను అనమాట. మా అమ్మగారు ఒక మాట చెప్పేవాళ్ళండి. ఇంకో విషయం చెప్పాలి మీకు. మనము ఎదుటి వారిని అప్రిషియేట్ చేయాలన్నా, ఎదుటి వారిని మెచ్చుకోవాలన్నా ఈ దిల్లు చాలా మంచిదై ఉండాలి. ఈ నాలిక చాలా పవిత్రంగా ఉండాలన్నమాట. అన్నీ కూడా చిన్న చిన్న విషయాలు వెంటనే మెచ్చుకోవాలంటే మనకి మనసులో నుంచి, నాలిక మీద నుంచి రావాలంట. సో అది నాకు చాలా ఇక్కడ వెంటనే గుచ్చుకుంటుందండి, మా అమ్మగారు చెప్పిన మాట. సో ఆ రోజుల్లో పెద్దల మాట సద్దుమూట అన్నది అందుకే అనమాట. ప్రతి వర్డ్లో కూడా చాలా మీనింగ్ ఉండేది. అమ్మ నాన్న మాట్లాడే మాటలో ప్రతి దాంట్లో కూడా చాలా మీనింగ్. అది ఇప్పుడు ఎందుకు మర్చిపోకుండా గుర్తు చేసుకుని మరీ చెప్తున్నానంటే, ఆ రోజుల్లో అంత మంచి మంచి విలువైన మాటలు పిల్లలకి నేర్పించేవాళ్ళు కాబట్టి. సో అదండి, మనం ఎదుటివారిని మెచ్చుకోవాలంటే మన మనసు మంచిదై ఉండాలి, మన నోరు పవిత్రమై ఉండాలి అనేసి మా అమ్మగారు చెప్పారు. ఇంకంతే. సో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను పెద్ద జీరో నాలెడ్జ్ అండి, పెద్ద జీరో అనమాట. ఏమీ తెలీదు. ఈ 1000 సబ్స్క్రైబర్స్ ఏంటి, 4000 వాచ్ అవర్స్ ఏంటి, ఈ అల్గారిథం ఏంటి, ఈ కాపీ రేట్లు ఏంటి, ఈ స్ట్రైక్లు ఏంటి, రీయూజ్ కంటెంట్లు ఏంటి ఏమీ తెలీదు. చిన్న డ్యాన్స్ చేసేయడం, అప్లోడ్ చేసేయడం, డాన్స్ చేసేయడం, అప్లోడ్ చేసేయడం, మళ్ళీ గబగబా ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్లు వచ్చాయని అర్ధరాత్రిలో కూడా లేచి చూసేయడం. అంత ఎక్సైట్మెంట్ అనమాట. సో దీనిలో నాకు బాగా పుషప్ ఇచ్చింది మాత్రం మా అమ్మాయేనండి. తనే చూసుకునేది ఇవన్నీ కూడా. ఛానల్కి ఏమేమి అసలు నా నేమ్ మీద ఛానల్ స్టార్ట్ చేసిందే నా కూతురండి. అది కూడా నేను కూడా కాదు, నాకు తెలీదు. పాస్వర్డ్ ఏంటి, ఇవేంటి, అవేంటి అన్నీ చూసుకుంది తానే అనమాట. సో థ్యాంక్ యూ రా బంగారం. నన్ను కూడా విమర్శించిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు అవసరమా ఇది, ఇప్పుడు అంత అవసరమా, లేకపోతే ఇంకేం పని పాటలేదా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరికీ చెప్తున్నాను,
ఇంట్లో వాళ్ళు అవనివ్వండి, నా సొంత వాళ్ళు అవనివ్వండి, బయట వాళ్ళు అవనివ్వండి, నా ఫ్రెండ్స్ అవనివ్వండి, నా కొలీగ్స్ అవనివ్వండి, అందరికీ చెప్తున్నాను ఒకే మాట. సో నేనేమి చెడ్డీలు మిడ్డీలు వేసుకుని ఏమీ డాన్సులు చేయట్లేదు, ఇంకా ఎక్స్పోజింగ్లు అయితే అస్సలు చేయట్లేదు. ఆ విషయం నన్ను ఫాలో అయ్యే సబ్స్క్రైబర్లు అందరికీ తెలుసు, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా తెలుసు. సాంప్రదాయకంగా నేను ఎప్పుడు కూడా చీరలు కట్టుకుని నిండుగా ఒక 33 పిన్నీసులు పెట్టుకుని, సేఫ్టీ పిన్స్ పెట్టుకుని, అవి ఎంత ఫేస్ చేయాలంటే ఒక సాంగ్ చేసేటప్పుడు ఎవరికి కూడా మనము అవకాశం ఇవ్వకూడదు బ్యాడ్ కామెంట్ పెట్టేలోగా. ఇంకో విషయం అండి, ముఖ్య విషయం ఏంటంటే, నేను 1 ఇయర్ నుంచి కూడా ఈ షార్ట్ వీడియోలు చేస్తున్నాను, డ్యాన్స్లు వేస్తున్నాను, కానీ ఒక్క బ్యాడ్ కామెంట్ కూడా రాలేదండి. అది నేను గొప్పగా గర్వంగా గాడ్ ప్రామిస్గా నేను చెప్పగలను. ఒకే ఒకసారి 2 సార్లు మాత్రం ఎవరో మనకు తెలియని వాళ్ళు, ఇప్పుడు మీకు అవసరమా, మీకు పని పాట ఏం లేదా అని పెట్టారనమాట. సో అందుకు నేనేమీ రియాక్షన్ ఇవ్వలేదు, నా కూతురు గట్టిగా ఇచ్చేసింది అనమాట. సో అలాగే 3000 మందికి నచ్చిన దాన్ని, దగ్గర 3000 మంది సబ్స్క్రైబర్లకు నచ్చిన దాన్ని 30 మందికి నచ్చట్లేదు అంటే కారణం ఏంటి? అది మీ కర్మ. అంతే మరి, అది మీ కర్మ. ఇట్స్ నాట్ మై ప్రాబ్లం అంతా మీదే. ఎందుకు నచ్చట్లేదో అది మీకే వదిలేస్తున్నాను. సో అనేవాళ్ళు ఎప్పుడు కూడా అంటూనే ఉంటారు. మా అమ్మగారు ఒకటే చెప్పేది, మనం చేసే పని మంచిదై ఉండాలి, మన ప్రవర్తన మంచిదై ఉండాలి, ఇంకా ఒక నలుగురికి ఉపయోగపడే పని చేసేటప్పుడు దేనికి మనం జడవకూడదమ్మా అని నాకు చాలా చాలా చాలాసార్లు మాటల్లో చెప్పేది. సో అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచిగా నన్ను పెంచి, ఇంత మంచి విద్యా బుద్ధులు అన్నీ చెప్పి మంచిగా తీర్చిదిద్దినందుకు. ఇన్ని టాలెంట్స్ కూడా మా అమ్మ దగ్గర నుంచే వచ్చాయన్నమాట. మా అమ్మగారి జీన్సే నాకు వచ్చాయని నేను గర్వంగా చెప్పగలను. ప్రతిదీ కూడా అక్క యు ఆర్ ఆల్ రౌండర్ అనేసి మా డాక్టర్స్ ఏంటి, అందరూ మా ఫ్రెండ్స్ ఏంటి, అందరూ కూడా చాలా చాలా అప్రిషియేట్ చేస్తారు ఇప్పటికి కూడా. ఆల్ ఇన్ వన్, అంజు ఈజ్ ఆల్ ఇన్ వన్. అది ఎలా వచ్చింది? మన జీన్స్ నుంచే అమ్మ నాన్న ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నువ్వు ఎక్కడున్నా సరే నీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో ఈ ఘన విజయాన్ని సాధించడానికి ఇంకా చాలా ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారండి. మన వైటీ ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమంది నాకు ఓన్ ఫ్యామిలీ అనమాట. ఇంకా సొంత అక్క, తమ్ముడు, చెల్లి అలా అయిపోయారు, నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంకా ఒక ఏంటంటే, వీడియో అప్లోడ్ చేయంగానే లైక్ వచ్చేస్తుంది, కామెంట్ వచ్చేస్తుంది. వీడియో అప్లోడ్ చేయగానే లైక్ వచ్చేస్తుంది, కామెంట్ వచ్చేస్తుంది. వాళ్ళ అంత అభిమానం అనమాట. అక్క అక్క అక్క, లేకపోతే ఇంకా ఒక్కరోజు వీడియో చేయకపోయినా నెక్స్ట్ డే కామెంట్ చేసేవాళ్ళు, అక్క ఈరోజు ఏమి వీడియోలు రాలేదు, అక్క ఏమి ఈరోజు లైవ్ చేయట్లేదు, ఏమైంది అక్క, హెల్త్ బాగుందా లేదా అని యూట్యూబ్లోనే కామెంట్స్ అనమాట. ఫోన్ నెంబర్లు మనుషులైతే తెలియదు అసలు, వాళ్ళ పేర్లు తప్ప మనుషులు మాత్రం ఇప్పటివరకు తెలియదండి. ఇప్పుడు కొంచెం ఒక 4-5 మాత్రం మాట్లాడుకోవడం, మేము ఈ యూట్యూబ్ గురించి డిస్కస్ చేసుకోవడం అట్లా చేస్తున్నాం అనమాట. ఇప్పుడెందుకు అప్పుడెందుకు అన్న వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నానండి, గాంధీ గారు ఇప్పుడెందుకు నాకు ఇవన్నీ అనుకుంటే మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చి ఎంత ఫ్రీడమ్గా ఉండేవాళ్ళం కాదు. అదొకటే గుర్తుపెట్టుకోండి. ఎవరి టాలెంట్ వాళ్ళది, అందరికీ కూడా ఏదో ఒక దానిలో ఒక టాలెంట్ ఉంటుంది. సో నాకు గాడ్ ఈ చిన్న దాంట్లో టాలెంట్ ఇచ్చాడు, అది నేను ప్రూవ్ చేసుకున్నాను. సో మీరన్న మాటలే నేను సవాల్గా తీసుకుని ఈరోజు ఘన విజయాన్ని సాధించాను అనమాట. ఇంకా నాకు మనీ వస్తుందా రాదా అన్నది సెకండరీ, అసలు వచ్చినా రాకపోయినా నాకేం పర్వాలేదు. దీనిలో ఇంకా ఇంత పెద్ద సక్సెస్ సాధించినందుకు ఐఎమ్ సో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఇంకా నేను. సో అందుకు కారణమైన కొంతమంది పేర్లు ఇప్పుడు నేను చెప్పి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోవాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా నాకు ఫస్ట్ కామెంట్ పెట్టి అక్క అని నోరారా పిలిచింది నా బంగారం తమ్ముడు శ్రీనివాస్ తమ్ముడు ఫ్రమ్ నల్గొండ అనమాట. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా అక్కడ నేను లైవ్ చేస్తుంటే మమ్మీ, డాడీ, మరదలు గారు, ఇంకా చిన్ని బుడ్డి తల్లి, శ్రీనివాస్ తమ్ముడికి ఒక పాప ఉండిద్ది అనమాట, హర్షిత తల్లి.
ఇంకా టీవీలో చూసి హాయ్ అత్త అని చెప్పడం, అక్కడ మమ్మీ డాడీ అందరూ కూడా నా లైవ్ డైలీ చూసి నన్ను ఎంత సపోర్ట్ చేసి సొంత కూతురు కన్నా ఎక్కువగా ఆదరించి అభిమానించినందుకు నాకు నా పాదాభివందనాలు అనమాట మీకు. సో థ్యాంక్ యూ సో మచ్ చిన్న తమ్ముడు, పెద్ద తమ్ముడు. థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్టింగ్. ఇలాగే మీ అక్కని అభిమానించాలని ఎల్లవేళలా శివయ్యని కోరుకుంటున్నాను. దెన్ నెక్స్ట్ ఇంకో చెల్లి అనమాట. ఇప్పుడు తమ్ముడు అయిపోయాడు, చెల్లి కోకిల బంగారం. వీళ్ళిద్దరినే నేను బంగారం అంటా అనమాట. ఇంకా మై అక్క బంగారం అని వాళ్ళు కామెంట్లో పెట్టేవాళ్ళు. సో నేను ఇంకా పిలవడం కూడా మై బంగారం తమ్ముడు, మై బంగారం చెల్లి అని అలవాటైపోయింది ఇంకా. సో కోకిల బంగారం ఫ్రమ్ కూచిపూడి అనమాట. కూచిపూడి నుంచి అక్క 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 అని ఇంకా వదలదు అనమాట. వెంటనే ఇలా అప్లోడ్ చేయగానే వెంటనే కామెంట్ లైక్ వచ్చేస్తుంది. అక్క ఈరోజు చాలా ఇది చేసావు అక్క, అది చేసావు అక్క. నాకు మళ్ళీ దానిలో ఆ వీడియోలో ఏం బాగాలేదు, ఏం బాగుంది, నెక్స్ట్ ఇలా చేయక్క అని కూడా నాకు సలహాలు ఇచ్చాడు నా బంగారం తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ తమ్ముడు అండ్ కోకిల బంగారం. చాలా చాలా పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎండలో కష్టపడి వచ్చి కోకిల బంగారం పొలం పనులకి వెళ్తారనమాట. ఆ ఎండలో కష్టపడి వచ్చి మళ్ళీ ఇంట్లో పని చేసుకుని సాయంత్రం 8 అయ్యేటప్పటికి ఒక్కరోజు కూడా లైవ్ మిస్ అవ్వకుండా అక్కని ఎంత బాగా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ రా బంగారం. జై జవాన్ జై కిసాన్ అనమాట. సో కనిపించే దైవాలంటే మీరిద్దరే, ఒకళ్ళు కిసాన్, ఒకళ్ళు జవాన్ అనమాట. సో జై జవాన్ జై కిసాన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి సంపత్ సార్ మీకు చాలా చాలా కోటి థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎందుకంటే నా వీడియోలకి తమ్నెయిల్స్ ఏంటి, నా వీడియోలకి ఎలా అయితే ఫాస్ట్గా మూవ్ అవుతాయి అనేసి ఈరోజు లైవ్లో ఈ టాపిక్ పెడదాం మేడం, సినిమాల గురించి కానీ, జనరల్ నాలెడ్జ్ గురించి కానీ, సాంగ్స్ కానీ ఏదైనా సరే అలాగ అందరినీ మోటివేట్ చేసేసి ఈరోజు ఈ క్వశ్చన్ అడగను మేడం అని మంచి మంచి తమ్నెయిల్స్తో అందరికీ కూడా మెచ్చేలాగా, అబ్బా మీ తమ్నెయిల్స్ చాలా బాగున్నాయండి, అంజు అక్క తమ్నెయిల్స్ చాలా బాగున్నాయి అన్నవాళ్ళే కానీ ఈ తమ్నెయిల్ బాగాలేదు అన్నవాళ్ళు లేరు. సో థ్యాంక్ యూ సో మచ్ సంపత్ సార్ ఫ్రమ్ హైదరాబాద్ ఉప్పల్ అనమాట. సో ఫార్మసిస్ట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్లీ సపోర్ట్ అండ్ గ్రేట్ వర్డ్స్ అనమాట. మీరు చాలా బాగా ఏమంటారు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదములు. దెన్ నెక్స్ట్ వచ్చేసి 4th నెంబర్ ముబీనా చెల్లి. ఎందుకంటే నవ్వు వస్తుంది. ఎందుకు ఈ ఛానల్ రన్ చేసేస్తున్నాను, షార్ట్ వీడియోలు చేస్తున్నాను, లాంగ్ వీడియోలు చేస్తున్నాను, లైవ్ చేసేస్తున్నాను, కానీ ఛానళ్ళు మాత్రం అన్నీ ఆఫ్లోనే ఉన్నాయి అనమాట. ఏదైతే ఆన్లో పెట్టాలో అవి ఏమీ లేవు, ఆన్లో లేవు. తను ఒకసారి లైవ్లోనే అక్క మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, మీ వీడియోలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ వ్యూస్ లేవు, ఏంటి సబ్స్క్రైబర్లు కూడా తక్కువ ఉన్నారు, ఒకసారి నాకు కాల్ చేయండి అక్క అనేసి నెంబర్ ఇచ్చిందనమాట. నెంబర్ ఇస్తే కాల్ చేస్తే అప్పుడు చెప్తుంది, అక్క అయ్యో ఎన్ని నెలల నుంచి అన్ని సెట్టింగ్స్ ఆఫ్లోనే ఉన్నాయి అక్క, ఇలా అయితే ఎలా వస్తాయి మీకు వ్యూస్ అనేసి పాపం తను కష్టపడి నా కోసం ఒక చార్ట్ ప్రిపేర్ చేసి, అక్క ఇలా చేయండి త్వరగా వ్యూస్ వస్తాయి, ఇలా చేయండి, మళ్ళీ లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అడ్వైస్ చేస్తూ ఇలాగా పక్కనే ఉన్న హార్ట్ సింబల్ ప్రెస్ చేయండి, కామెంట్ చేస్తే ఎక్కువ రీచ్ అవుద్ది అని చెప్పడం వల్ల ఈ ఘన విజయాన్ని సాధించాను ముబీనా చెల్లి. సో థ్యాంక్ యూ సో మచ్ రా ఫర్ యువర్ గ్రేట్ సపోర్టింగ్ మై డియర్ లవ్లీ చెల్లి ముబీనా చెల్లి ఫ్రమ్ నందిగామ. సో నా ముబీనా చెల్లికి ఒక టైటిల్ ఉందన్నమాట. ఆ టైటిల్ చెప్తాను. ముబీనా ఈజ్ టైలర్ ఈజ్ టైగర్ ఈజ్ నందిగామ. సో అలా అనమాట. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్లీ సపోర్ట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా రాజ్ గారు ఫ్రమ్ హైదరాబాద్. అసలు ఏ రోజు లైవ్ మిస్ అవ్వకుండా, మేడం పాఠాలు మిస్ అయిపోతున్నాయి అనేసి లైవ్ పెట్టకపోయినా సరే బాగాలేదండి అంటే కనిపించకండి మేడం, నాన్ ఫేస్ లైవ్ చేయండి మేడం అనేసి. అండ్ లక్కీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ వైజాగ్. థ్యాంక్ యూ సో మచ్ లక్కీ ఫర్ యువర్ గ్రేట్ అండ్ లవ్లీ సపోర్ట్. చాలా చాలా ధైర్యం చెప్పి వ్యూస్ రావట్లేదు అని చాలా బాధపడినప్పుడు
నీ హార్డ్ వర్క్ నువ్వు చెయ్యి. వ్యూస్ గురించి, కామెంట్స్ గురించి అండ్ లైక్స్ గురించి ఆలోచించొద్దు. సో నీ హార్డ్ వర్క్ నువ్వు చెయ్యని నాకు ఎంతో సపోర్ట్ చేసినందుకు చాలా 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 ధన్యవాదములు లక్కీ. దెన్ నెక్స్ట్ ప్రదీప్ సార్. ప్రదీప్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ అండ్ లవ్లీ సపోర్ట్. ప్రదీప్ సార్ ఫ్రమ్ విజయవాడ, గుజరాత్. గుజరాత్ టైగర్ అనమాట, గుజరాత్లో జాబ్ చేస్తారు కానీ ప్రాపర్ విజయవాడే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ప్రదీప్ సార్. మాతా 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 అని ఏ రోజు కూడా లైవ్ మిస్ అవ్వకుండా అందరినీ ఒక టీం లాగా నడిపించారనమాట. మీ మంచి కామెంట్స్తో, మీ మంచి ఎంకరేజ్మెంట్ మాటలతో, ఫన్నీతో, జోక్స్తో చాలా బాగా లైవ్ నడిపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్లీ సపోర్ట్ ప్రదీప్ సార్. అండ్ రాజ్ గారు ఫ్రమ్ హైదరాబాద్. ఇంకా చుక్కల్లో చంద్రుడిలాగా అప్పుడప్పుడు మాయమైపోతూ ఉండేవాళ్ళు. అయినా సరే ఒక్కరోజు కూడా లైవ్ మిస్ అవ్వకుండా, పాఠాలు మిస్ అవుతున్నాం మేడం లైవ్ చేయండి అని నాకు కామెంట్స్ అనమాట, కామెంట్స్ పెట్టేవాళ్ళు వైటీలోని. నరేష్ తమ్ముడు ఫ్రమ్ నిర్మల్. అక్కయ్య అక్కయ్య అంటూ నోరారా పిలిచి సొంత అక్క కన్నా ఎక్కువ ఆదరణ, అభిమానం చూపించి ఇంత సపోర్ట్ చేసిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు నరేష్ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివారెడ్డి సార్ కడప. ఆయన కడప నుంచి హైదరాబాద్లో జాబ్ చేస్తారు. కడప నుంచి హైదరాబాద్లో ట్రావెలింగ్ చేస్తూ కూడా లైవ్ సపోర్ట్ చేసేవాళ్ళు. ఇంకా వీడియోస్ అయితే చెప్పవసరం లేదు. వీడియోస్ షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్, లైవ్ ఏ రోజు మిస్ అవ్వకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసి, లాగా ఏంటి ఫ్యామిలీ మెంబర్లే, వాళ్ళ బాబు, అమ్మాయి, వాళ్ళ మేడం, మిస్సెస్ గారు అందరు కూడా నా ఫ్యాన్స్ అంట. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మా శివారెడ్డి సార్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ లవ్లీ సపోర్ట్ అందరికీ కూడా. దెన్ నెక్స్ట్ వచ్చేసి రామస్వామి సార్. థ్యాంక్ యూ సో మచ్ రామస్వామి సార్, సాంస్క్రిట్ లెక్చరర్ అండ్ అమంచివారి ఫ్యాన్స్ ఫ్రమ్ చీరాల. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చాలా డౌట్స్ మీ లైవ్ నుంచే నేను చాలా డౌట్స్ క్లియర్ చేసుకున్నాను. నాకు అన్ని అంత వివరంగా చెప్పేవాళ్ళు ఓపిక్గా. అందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారు కూడా నా నమస్తే చెప్పండి. నెక్స్ట్ చీరాల నుంచి ఇంకొక సార్ సురేందర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్లీ సపోర్ట్. అలాగే ఇంకా రవికుమార్ సార్ టైటిల్ ఏంటంటే హాయ్ హలో బ్యూటీ మ్యామ్. ఇంకింతే, సూపర్. ఇంక ఈ కామెంట్స్ తప్ప ఏవి ఇంకో కామెంట్ రాదనమాట. సో ఒక్కరోజు కూడా లైవ్ మిస్ అవ్వకుండా ఈ ఘన విజయాన్ని సాధించే ప్రయాణంలో మీరు కూడా, మీ అందరు కూడా నాతో పాటు ప్రయాణించి ఇంత సక్సెస్ని సాధించేలా చేసినందుకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అండ్ చిన్నోడు ఫ్రమ్ భద్రాచలం. చిన్నోడు థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఫర్ యువర్ గ్రేట్ సపోర్టింగ్. అండ్ హేమంత్ గారు ఫ్రమ్ విజయవాడ. సూపర్, ఇంత గ్రేట్ సపోర్టింగ్, ఏ రోజు కూడా లైవ్ మిస్ అవ్వకుండా చాలా చాలా సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదములు హేమంత్ గారు. అండ్ సైదుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్లీ సపోర్ట్. ఇంకా మీ సెల్లో ఛార్జింగ్ లేకపోయినా మేడం గారి సెల్లో నుంచి వచ్చి సపోర్ట్ చేసేవాళ్ళు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ గ్రేట్ సపోర్టింగ్ సైదుల్ సార్. అండ్ ఇంకా పేరున మరి మర్చిపోయినా సరే అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. వాళ్ళ పేర్లు ముందు చెప్పింది, వీళ్ళ పేర్లు వెనక్కి చెప్పింది అని అనుకోవద్దు ప్లీజ్ మై డియర్ వైటీ ఫ్యామిలీ మెంబర్స్. తప్పుగా మాత్రం ఎప్పుడు కూడా ఆలోచించకండి. నాకు మీ అందరూ సమానమే. సో నవీన్ తమ్ముడు ఈ మధ్య రీసెంట్గా మన లైవ్లో పరిచయం అయ్యారు, మలేషియా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్లీ సపోర్ట్ నవీన్ తమ్ముడు. అక్క ఏ రోజు లైవ్ పెడితే ఆ రోజు వచ్చి సపోర్ట్ చేస్తారు మీరు. అండ్ లాంగ్ వీడియో ఏంటి, షార్ట్ వీడియో ఏంటి, ఏ వీడియోకైనా మంచి మంచి కామెంట్స్తో నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. అండ్ శ్రీదేవి సిస్టర్ ఫ్రమ్ ఆఫ్రికా నుంచి కూడా ఖండాలు దాటిపోయి సప్త సముద్రాలు దాటి మన లైవ్ వెళ్ళిపోయింది. శ్రీదేవి సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. మీరు అంత దూరంలో ఉండి కూడా ఏ రోజు లైవ్ మిస్ అవ్వకుండా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. పేరున ఎవరి పేరన్నా మర్చిపోతే కనుక నన్ను పెద్ద మనసుతో మన్నించి
ఇంకో కామెడీ విషయం ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబర్లు తక్కువే, లైక్స్ తక్కువే, వ్యూస్ తక్కువే, అన్నీ తక్కువే. కానీ మానిటైజేషన్ మాత్రం సాధించాను అనమాట. చాలామంది అదొక ఒక మాట కూడా అన్నారనమాట. అసలు ఆ ఛానల్కి వ్యూస్ ఉండవు, లైక్స్ ఉండవు, సబ్స్క్రైబర్లు కూడా తక్కువే, భలే అయిపోయిందే అని అన్నారు నాతోనే. చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో అన్నీ ఉండి సక్సెస్ సాధించడం అది పెద్ద ఘన విజయం కాదు, ఏమీ లేకుండా సాధించడం నా హ్యాపీనెస్ అనమాట. అది నా గ్రేట్ అనుకుంటున్నాను నేను. సో ఇంత టైము ఓపిక్గా నా బాధని, నా సంతోషాన్ని మీ అందరూ కూడా ఓపిక్గా వీడియో చూసి సపోర్ట్ చేసినందుకు, అండ్ మీ అందరు కూడా నా ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు అయ్యి ఈ ఘన విజయాన్ని సాధించేలా మీరు ముందుకు నడిపించారు. మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. వన్ అండ్ ఆల్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే మీ ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎప్పుడు నాపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా సరే కొంచెం టైం తీసుకుని అక్కకి సపోర్ట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పక్కనే ఉన్న హైప్ పాయింట్స్ ఉంటాయి, హైప్ పాయింట్స్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. సో మనం లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి అన్న పాయింట్స్ అన్నీ కూడా కొంతమందికి షేర్ అవ్వడానికి. చాలామంది లైక్ ఇస్తే మనీ వచ్చేస్తాయి, లైక్ ఇస్తే మనీ వచ్చేస్తాయి, కామెంట్ చేస్తే మనీ వచ్చేస్తాయి వీళ్ళకి అనుకుంటారు. అది చాలా రాంగ్ అండి. లైక్ చేయడం వల్ల, హైప్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల ఒక 10 మందికి షేర్ అవుతుందంట. యూట్యూబ్ వాళ్ళు ఇంకో 10 మంది షేర్ చేస్తారు, అంతే తప్ప మా బ్యాంక్ అకౌంట్లోకి మనీ రావండి. మనీ రావాలంటే చాలా ఎఫర్ట్ పెట్టి మన కంటెంట్ ఒక 10 మందికి ఉపయోగపడే కంటెంట్ చేస్తే, అది యూట్యూబ్ వాళ్ళకి మెచ్చితే, నచ్చితే, వ్యూస్ ఎక్కువ వస్తే అప్పుడు మనీ వస్తాయండి. ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్లీ సపోర్ట్. ప్లీజ్ మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రతి వీడియో కంప్లీట్ అవ్వగానే ముబీనా చెల్లి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి, అక్క కంగ్రాచులేషన్స్ అక్క అని పెట్టి కామెంట్ పెట్టి, అక్క నువ్వు కంపల్సరీ ఛానల్ చెక్ చేసుకోవాలి, ఛానల్లో ఏమన్నా స్ట్రైకులు పడినాయా, కాపీరైట్స్ ఉన్నాయా, రివ్యూస్ కంటెంట్ ఉందా అనేసి అన్నీ ఒకసారి చెక్ చేయించుకోవాలి. మన తమ్ముడు ఉన్నాడు సౌదీలో, తనే నా ఛానల్ కూడా చేశాడు, ఒకసారి ఛానల్ ఇద్దాము అనేసి. హుస్సేన్ తమ్ముడు, మీకు ఇంకా ఎంత రుణపడి ఉంటానో నాకే తెలుసు. అది చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మా. ఇంకా ఛానల్ చెక్ చేస్తే పుట్టగొడుగుల్లాగా ఉన్నాయి అనమాట కాపీరైట్స్, అవన్నీ క్లియర్ చేసి రీయూస్ కంటెంట్లు, స్ట్రైక్లు అవైతే లేవు, కానీ ఎక్కువ కాపీరైట్స్ అనమాట. నాకు తెలియక ఎవరెవరి యూస్ చేశానో వీడియోస్ తెలియదు కదా. సో అన్ని కాపీరైట్స్ డిలీట్ చేసి ఛానల్ అంతా ఒక పిచ్చమ్మాయి జుట్టు ఎలా ఉందో ఆ జుట్టును మొత్తం చిక్కు తీసి నార్మల్గా చేసి పెట్టారు నా ఛానల్కి. అండ్ అలాగే మానిటైజేషన్ కంప్లీట్ చేసి ఛానల్ ఇంకా ఫాస్ట్గా గ్రోత్ అయ్యేలాగా అన్ని సెట్టింగ్స్ మార్చి పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని మర్చిపోను తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్టింగ్. అలాగే మీరు మన వైటీ ఫ్యామిలీ మెంబర్స్లో ఛానల్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ చెక్ చేయించుకోవాలి, ఛానల్ని ఒకసారి ఫాస్ట్గా మూవ్ అవ్వాలి, వ్యూస్ రావాలి, లైక్స్ రావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి. మా ముబీనా చెల్లి వాళ్ళ తమ్ముడు అనమాట. తనని కాంటాక్ట్ అయ్యారంటే మీ ఛానల్ చాలా నీట్గా, ఓపిక్గా, క్వాలిటీగా, మనం ఎన్ని డౌట్స్ అడిగినా సరే ఎంత ఓపిక్గా సమాధానం చెప్తారంటే హుస్సేన్ తమ్ముడు ఈ రియల్లీ వెరీ వెరీ గ్రేట్ పర్సన్ అనమాట. చాలా చాలా ఓపిక్గా నా డౌట్స్ అన్నీ క్లియర్ చేసి మొత్తానికి నా ఛానల్ని అయితే సక్సెస్ సాధించేలాగా మీరు ఎంత సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ హుస్సేన్ తమ్ముడు. సో అలాగే మీ అందరికీ కూడా ఛానల్లో ఏ డౌట్ ఉన్నా సరే, ఛానల్ చెక్ చేయించుకోవాలన్నా, మానిటైజేషన్ చేయాలన్నా మీకు నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కాంటాక్ట్ అవ్వండి. చాలా తక్కువలో అనమాట, అందరు టెక్ వాళ్ళతో పోలిస్తే 50-50, ఇంకా ఆఫ్ అనమాట. అంత తక్కువ తీసుకుని చాలా ఓపిక్గా చేస్తారు. అందు గురించి మీకు ఎవరికైనా అవసరమైతే ఒకసారి
ఛానల్లో చెక్ చేయండి. నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దెన్ నెక్స్ట్ ముదిరాజ్ తమ్ముడు ఎప్పుడు చూసినా సరే ఒకటే డైలాగ్, అక్క మీరు ఎప్పుడు వస్తారు మా ఇంటికి, మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం, నెల్లూరు ముదిరాజ్ భోంచేశారా అక్క అని పెట్టేవాళ్ళు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. రాజేష్ గారు, మీ అందమైన ఫేస్కి లైక్ డన్, ఇంకింతే, వేరే కామెంట్ ఏమీ వచ్చేది కాదు. ఎంత ఏమంటారు, రెస్పెక్ట్గా అనమాట, చాలా చాలా ఇంకంతే. ఆ కామెంట్తో లైక్ ఇచ్చేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు, కొంతసేపు ఉండి వెళ్ళిపోయేవాళ్ళు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. వచ్చేసి సుధీర్ తమ్ముడు మన్యం, జై జవాన్ జై కిసాన్ జై భారత మాతాకి అంటూ మంచి టైటిల్తో వచ్చేసి, అక్క యువర్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్, బీ స్ట్రాంగ్, బీ పాజిటివ్, థింక్ పాజిటివ్ అని మంచి మంచి మాటలతో నన్ను ఎంకరేజ్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, బ్లెస్సింగ్ చేస్తూ చాలా బాగా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. మా మమ్మీకి డాడీకి కూడా అడిగానని చెప్పండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి లతా సిస్టర్ అండ్ ఇండియన్ తెలుగు రుచులు జ్యోతి సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్లీ సపోర్ట్. అండ్ ముద్దమందారం లక్ష్మీ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్ సపోర్ట్, లవ్ యూ. సో నన్ను నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళకి ఈ సక్సెసే సమాధానం అనమాట. సో మీ నెగిటివ్ కామెంట్సే, మీ నెగిటివ్ మాటలే నాలో కసిని మరింత పెంచి సక్సెస్ అయ్యేలా, సాధించేలాగా ముందుకు నడిపించాయి అన్నమాట. సో హ్యాట్స్ ఆఫ్ ఆల్. సో ఇంకా నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారండి, ముఖ్యంగా బెంగళూరులో, నమిత అండ్ రూపా. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ బంగారాలు. మీరు ఎప్పుడు కూడా నాకు సపోర్ట్గా ఉండి లైవ్కి వచ్చి చాలాసేపు సపోర్ట్ చేసి, రూపా చెల్లి థ్యాంక్ యూ సో మచ్ రా ఫర్ యువర్ గ్రేట్ సపోర్టింగ్. నమ్మి లవ్ యూ సో మచ్ నమ్మి. అండ్ సోనం బంగారం, సోను తల్లి, సోను బంగారం, లవ్ యూ. అండ్ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్, యువర్ గ్రేట్ సపోర్టింగ్. నా ఫ్రెండ్స్ ఎక్కడ టూర్కి వెళ్ళామంటే అక్కడ अंजू इधर आओ, अंजू इधर आओ, इधर अच्छा है, उधर अच्छा है, लोकेशन अच्छा है, इधर एक रील बनाओ, इधर एक రీల్ बनाओ. తనకు తెలుగు రాదు, సిక్కిం అనమాట. సో హిందీ ఇంగ్లీష్ మాట్లాడుకుంటాం మేము. అలాగా నేను తీయకపోయినా సరే తనే వీడియోలు లొకేషన్ తీసేసి నాకు షేర్ చేసేది, సర్ప్రైజ్ ఇచ్చేది అనమాట. వావ్ ఇది ఎప్పుడు తీసామని సర్ప్రైజ్ అయిపోయేదాన్ని. సో థ్యాంక్ యూ సో మచ్ నమి అండ్ రూపా చెల్లి, థ్యాంక్ యూ సో మచ్ రా. లైవ్ చేసే టైమింగ్స్ ఎలా ఉండేవంటే, కాలేజ్కి వెళ్ళే రోజులు గుర్తొచ్చినాయి అనమాట. కరెక్ట్ టైంకి వెళ్ళకుంటే కాలేజ్ గేట్ బంద్ చేస్తారని ఊరికి వెళ్ళేవాళ్ళం. సో అలాగా 8 అయితే నా చైరు, నా ట్రైపాడ్ స్టాండ్ పట్టుకుని ఊరికేదాన్ని. ఏదో మమ్మీ చూడు ఎగ్జామ్ ఏదో మిస్ అవుద్ది అన్నట్టు పరిగెడుతుంది లైవ్ కని నన్ను ఎగతాళి చేసేవాళ్ళు నా పిల్లలు. సో అలా డిసిప్లిన్గా కూర్చుని చేయలేని పరిస్థితిలో కూడా నేను లైవ్ అస్సలు మానలేదండి. చాలా చాలా అంటే నా గొప్పని నేను కాదు, నా బాధని, నా కష్టాన్ని చెప్పుకుంటున్నాను అంతే. దీనిలో క్రెడిట్ అంతా మీదే. మీ అందరి సపోర్టు, సహకారం, లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ అక్క చెల్లి అని ఫ్రెండ్ అని చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు. అందుకు నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా సుజాత వదిన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేట్ సపోర్టింగ్. లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు, ఇంకా వీడియోలు చూసి కామెంట్ చేసి లైక్ ఇచ్చినందుకు చాలా చాలా లవ్లీ సపోర్ట్. లవ్ యూ వదిన. అండ్ శ్రవంతి, మై స్వీట్ మేనకోడలు, థ్యాంక్ యూ సో మచ్ బంగారం. థ్యాంక్. మన లెజెండరీ యాక్టర్స్ రావు గోపాలరావు గారు చెప్పినట్టు, మనిషి అన్నాక కాసింత కళా పోషణ ఉండాలండి. వాట్ ఏ బ్యూటిఫుల్ డైలాగ్ కదండి. సో అందుకే మనము మళ్ళీ పుడతామో లేదో తెలియదు, ఇంకా ఈ జన్మలోనే ఒక్కసారే వస్తుంది మనిషి జన్మ. మన ఈ జన్మలోనే మనం అనుకున్నవన్నీ సాధించి మనం హ్యాపీగా ఉంటూ, మన ఎదుటి వాళ్ళని కూడా హ్యాపీగా ఉంటూ, మన మాటలతో ఎవరిని హర్ట్ చేయకుండా, మన బిహేవియర్తో ఎవరిని నొప్పించకుండా హ్యాపీగా లైఫ్ని
కొనసాగించాలి అన్నదే. సో పెద్ద మూవీలో చెప్పినట్టు మళ్ళీ పుడతామా ఏంటి, ఇప్పుడే మనకి ఈ జన్మలోనే మనం అనుకున్నవన్నీ సాధించాలి. సో గత కొన్ని సంవత్సరాలుగా హెల్త్ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేస్తూ చాలామంది పూర్ పేషెంట్ని చూస్తూ ట్రీట్మెంట్కి మనీ లేక అండ్ ఫుడ్కి మనీ లేక దారి ఖర్చులకి మనీ లేక చాలా ఇబ్బంది పడే వాళ్ళని చాలామందిని చూశానండి. సో నాకున్న దాంట్లో నేను ఎంతో కొంత చిన్న సహాయం చేసేదాన్ని. అది సహాయం చేసి చెప్పకూడదు అంటారు, మా అమ్మగారు అనేవాళ్ళు. కుడి చేతితో సహాయం చేసింది ఎడమ చేతికి తెలియకూడదంట. అలాగా అదే నేను ఫాలో అయిపోతాను. సో అప్పుడు అనిపించింది అన్నమాట, నేను అప్పుడు సీరియస్గా తీసుకున్నాను. ఇంకా సో నేను సీరియస్గా తీసుకుని నా హార్డ్ వర్క్ అంతా డిసిప్లిన్గా ప్రూవ్ చేసుకుంటే ఏమన్నా యూట్యూబ్లో సక్సెస్ అయ్యి మనీ వస్తే కొంతమందికి, కనీసం 10 మందిలో ఇద్దరికైనా సరే హెల్త్ పరంగా సపోర్ట్ చేయొచ్చు, హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశంతోనే నేను చాలా సీరియస్గా తీసుకొని యూట్యూబ్ని రన్ చేస్తున్నానండి. సో మీ అందరి సహకారం, అభిమానం, ప్రేమ, ఆప్యాయత ఇలాగే ఇంకా ముందుకి కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇంకా మంచి మంచి లాంగ్ వీడియోస్ కూడా చేస్తున్నానండి. సో లాంగ్ వీడియోస్ వల్ల ఒక 10 మంది చూసినా ఇద్దరికైనా సరే కనీసం ఉపయోగపడేలాగే నేను కంటెంట్ మీద దృష్టి పెట్టి చేస్తున్నాను అనమాట. సో అందరూ సపోర్ట్ చేయండి. ఏమైనా సరే మీకు లాంగ్ వీడియోస్ నచ్చి ఉంటే కనుక షేర్ చేయండి, తప్పకుండా సపోర్ట్ చేయండి. పక్కనే హై పాయింట్స్ ఉంటాయి, కంపల్సరీ ఇవ్వండి. సో మీ విలువైన కామెంట్ని రాయండి. కామెంట్ ఎందుకంటే మేము ఇన్ని గంటలు వీడియో చేసి కష్టపడి అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి చిన్న ఓదార్పు అనమాట. అది ఒక ఎంకరేజ్మెంటు. మీ కామెంట్ మాకు బూస్ట్, హార్లిక్స్ లాంటిది అనమాట. సో అంటే నేను చేసిన పని మన సబ్స్క్రైబర్లకి నచ్చింది అన్న హ్యాపీనెస్ నాకు కలుగుతుంది అనమాట. సో ఇంతసేపు కష్టపడిందంతా హుష్ పట్టక్ అయిపోద్ది. సో అందు గురించే కామెంట్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో కంటెంట్ ఉండి మీకు నచ్చితే కనుక షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్.